ఈయన కూడా మాట్లాడారు. ఏ అంశాలంటే పథకాల అమలుకు లేట్ అవుతుంది ఎందుకు? మనం మళ్ళీ అప్పు చేయాల్సిందే కదా పథకాలు అమలు చేయాలంటే. మరి హామీలన్నీ ఎట్టిపోతాయని ఆయన అడుగుతున్నారు జగన్ గారు. 8 నెలల పాలనలో ఏమీ ఇవ్వలేదు, మేము కరోనాలో కూడా ఇచ్చామని ఆయన. పథకాలు ఏముంది, పథకాలు బాగానే వస్తున్నాయిగా, బ్రహ్మాండంగా వస్తున్నాయి. అమ్మ ఒడి వస్తుంది, తల్లి ఒడి వస్తుంది, అన్ని ఒళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పేది మాయ మాటలు, మాయవారము. గెలవాలి ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా. ప్రజలకు హామీలు ఇచ్చినంత మాత్రాన ఆయన చేయలేడు, ఇవ్వడు కూడా. అది జరిగేది అక్షరాల వాస్తవం. నిన్న మీడియా ముఖంగా చూసే ఉంటారు. ఆ ఫ్రీ బస్సులు ఏమో రోజుకు 3 సార్లు 5 సార్లు ఆడవాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అయితే తిరుగుతున్నారు బయటికి లోపలికి. అంటే అమలు అవ్వలేదు కదా సార్. పోతున్నారు, దిగుతున్నారు, వస్తున్నారు. బస్సులు మా ఇంటి ముందుకే వస్తున్నాయి. అన్ని బస్సులన్నీ కూడా మా ఇంటి ముందుకే వస్తున్నాయి. ప్రతి పథకం మాకు ఎవరండి, ఎవరు చెప్పినోడు పథకాలు ఏంటంటే నోరు నోడికి పథకాలు అన్నీ వస్తున్నాయి. నోరు లేనోడికి ఏమీ లేవు. నాకు నోరు ఉంది, నాకు పథకాలన్నీ వస్తున్నాయి. అమ్మ ఒడి వస్తుంది, తల్లి ఒడి వస్తుంది, అమ్మబడి వస్తుంది, పిల్లలకు దీవెన వద్దనం అన్నీ వస్తున్నాయి. ఆ గోరు ముద్దలు అంటే అయితే అది చెప్పక్కర్లేదు. ఒక్క పిల్లోడు కూడా తినకుండా వదిలేది మహానుభావుడు తప్పే లేదు. అంటే సార్ నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా వీళ్ళు తర్వాతే అన్నారు ఇంకా అమలు అవ్వలేదు ఇవేమి. అమలు అవ్వండి, ఇంకేం అమలు అవుతాయి? ఇంకా అమలు అవ్వవు కూడా. అది వాళ్ళ వరకు వాళ్ళు సర్దుకుంటానికి, వాళ్ళు మంచి జబ్బర్లకి వాళ్ళు కూడబెట్టుకుంటానికే ఈ రాజకీయం. అంతేగాని ఆయన ఏమన్నారు ప్రజలకు ఉద్ధరిస్తాడని అన్ని ఒట్టి మాటలు. ఇది ఎట్లా ఉందంటే పాలిచ్చే గేదెను వదిలేసి మామూలుగా తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. అనపగిచ్చాలి, ప్రజలకు కూడా తెలిసి రావాలి. ప్రజలకు ఏంటంటే మంచి చేసేవాడు ఎప్పుడు పనికిరాడు. జగన్ గారి పరిపాలన బ్రహ్మాండమైన పరిపాలన. ఎలాగున్నది? అభివృద్ధి లేదు. నా కళ్ళతో చూడమనండి, ఆయన అభివృద్ధులు అన్నీ చూపిస్తాను. మీడియా ముఖంగా అన్నారు, నేను అమలు చేసిన ప్రతి పథకం వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, రెండోది చూసుకుంటే ప్రణాళికబద్ధంగా అన్నీ చెప్పాం, బటన్ నొక్కాము, అన్నీ ఇచ్చాము. అయితే ఎందుకు మరి ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు పార్టీల్లో, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత నిర్ణయాలు. కానీ కష్టాలు ప్రతిసారి ఉండవండి, మహా ఉంటే మనం ప్రతిపక్షంలో ఉన్న నాళ్లే, తర్వాత మన టైం వస్తుందని ఆయన అంటున్నారు. ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా చేస్తాడు, అభివృద్ధి. నా కళ్ళతో చూడమనండి ఎవరన్నా వచ్చి. మా రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ అవి కానీ బ్రహ్మాండంగా చేశారు. తూతూ మంత్రం పనులు చేయలే, స్టాండర్డ్ అయిన పనులు చేశాడు. అది కూడా ఈ మన కాలేజీలు ఏ క్లాస్ 17 కాలేజీలు తెచ్చిన మహానుభావుడు ఎవరయ్యా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఒకటి తప్ప. మిగతా వాళ్ళు ఇల్లు మాయమాటలు చెప్పి పదవిలోకి రావాలి. ఈ పవన్ కళ్యాణ్ జుట్టు ఎగిరేస్తాడు, అయ్యి ఎగిరేస్తాడు. ఏమైందండి? ఒక్క మాట కూడా ఇష్యూ అడగట్లేదు. చూసుకుంటే క్యాబినెట్ మీటింగ్ రాలేదు, కొంచెం అండర్ గ్రౌండ్లో ఉన్నట్టున్నారు. ఏం నిజంగా జ్వరం వచ్చింది ఆయనకి? నిజమేనా? ఎవరికి? పవన్ కళ్యాణ్ జ్వరం కాదు, ఇంకా చలి జ్వరం వస్తుంది. ప్రజలు ఎప్పుడోసారి తిరగబడతారు, గ్యారెంటీ ఇది. ఈ సహజంగా 5 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళు నెరవేర్చలేరు. ఈ మధ్యకాలంలోనే గవర్నమెంట్ పడిపోద్ది గ్యారెంటీగా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న నివాసానికి ఎందుకు నిప్పు పెట్టారు? ఏంటి ఆకతాయిలు చేసిన పనులేంటి? చేతగాకండి, చేసేవాడిని చేతగాక వీళ్ళంతా అలాంటి పనులు చేసే ఎదవలన్నమాట. అంతేగాని వీళ్ళు ప్రజలకు గమనించి ప్రజలకు మంచి చెప్పరు చూసే రకమే కాదు ఈ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు అనేవాడు ఎప్పుడండి గౌరవం ఇచ్చింది? ఎప్పుడు చేశాడు ఆయన పరిపాలన? చెప్పిన హామీలు ఎప్పుడు ఇచ్చాడు? ఏ సంవత్సరం ఇచ్చాడో నాకు చెప్పమనండి. ఉగాది నుంచి కొన్ని అంటున్నారు, జూన్ నుంచి అంటున్నారు అమలు అవుతాయి అంటారు. అదేంటండి, అన్ని పథకాలు వచ్చేస్తుంటాయి ఇంక ఇంట్లోకి. మా ఇంట్లో వాళ్ళు అయితే రోజు 10 సార్లు బస్సులో వెళ్తున్నారు, బస్సులో వస్తున్నారు. మా ఇంటి ముందుకే బస్సు వచ్చేస్తుంది. కేంద్రం ఈసారి గట్టి సపోర్ట్ ఉందంటున్నారు కదా వీళ్ళు. ఎవరు? ఏం కేంద్రం ఎప్పుడు ఉంటుంది అది? ముగ్గురు కలిశాక ముగ్గురికి జనాలకు పంగనామాలు పెట్టడానికి రెడీ అయిపోయారు. ఇది ప్రజలు తెలుసుకోండి. పాలిచ్చే గేదెను వదిలేసాం మనం. చాలా బుద్ధి పొరపాటైంది. దున్నపోతుని తెచ్చుకున్నాం. మనమే చెప్పుతో కొట్టుకోవాలి, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు హామీలు ఇవ్వటమే కానీ నెరవేర్చడం అనేది జరగదు. వాలంటీర్లు చూడండి, మీకు 10,000, మీకు 5,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అన్నాడు. వాడు అసలు కనపట్లేదు. అలాంటి పరిపాలన ఈ కూటమి పరిపాలన. చెప్పిన హామీలు ఎప్పుడు నెరవేర్చరు, వాళ్ళ తరం కాదు. ఒక్క లీడర్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క లీడరే జనాలు చెప్పించేస్తాడు. ఆయన ఫస్టే చెప్పాడండి, ఇవన్నీ నేను అమలు చేయలేను, నేను జనాలకు అబద్ధాలు అన్నని.
ఈ ప్రభుత్వమే ఉంది, నేను అవి ఇస్తాను ఈ ఇస్తాను పగలు తెస్తాను అన్నాడు. రోజైతే ఇంటి ముందుకే బస్సులు వెళ్తున్నాయి. ఆడవాళ్ళు ఉన్నారా ఎక్కండి అంటున్నాడు. ఏంటంటే ఆయన చేసే పరిపాలన. గడిచిన 8 నెలలు కూడా కొంచెం సంక్షేమానికి దూరం అయినట్టే ప్రజలు. ఒక 2 పథకాలు అమలు చేశారు కదా. ఏ సంక్షేమాలు లేవు, అన్నీ ఉత్తి మాటలే. సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు లేబరు, మిడిల్ క్లాస్ లేబరు సర్వనాశనం అయిపోయారు, అంతే ఏమి లేదు. నిన్న కూడా మీడియా ముఖంగా మాట్లాడారు, కరోనా ఉన్న మేము అమలు చేశాం కదా, ఇప్పుడు అమలు చేయొచ్చు కదా ఆయన. పబ్లిక్గా చెబుతున్నాడుగా, ఎలక్షన్ ముందు సంక్షేమాలు చేస్తా, ఆయన మించి జగన్ గారిని మించి చేస్తారన్నాడు. ఎలక్షన్లో గెలిచినా ఏమన్నాడు, రాష్ట్రం లో బడ్జెట్ చెయ్యలేదు, పోతాను అంటే ఎడిపోయాడు పోతాను ఉన్నాయి. ప్రజలే మనకి సంక్షేమం చేయలేడు. సార్ మరి అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి సీఎంకి ఎంత సమయం ఉంటుందో అందేమన్నారుగా, మరి ఇస్తారా వీళ్ళు? ఎవరో ఇస్తే అన్ని గుట్లు బయటపడతాయిగా. వాళ్ళు ఎవరు సీఎం ఆయన రానివ్వరు, అసెంబ్లీకి రానివ్వరు, ప్రతిపక్ష హోదా ఎవరు. నాయకులు ఉన్నా లేకపోయినా కష్టాలు అనేవి తాత్కాలికమే, ఎవరు వెళ్ళిపోయినా పార్టీ ఉంటుంది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని ఆయన అంటున్నారు. ఎలా చూడాలి? ఖచ్చితంగా ఆయనే ఖచ్చితంగా వస్తాడు, ఆయనే వస్తాడు. ప్రజలు కూడా సంక్షేమం గురించి కంపారిజన్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్ మార్పు వస్తుందండి. ఇప్పుడు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ మార్పు వచ్చేస్తుంది. ఆయన ఏదో ఆయన మించి ఈయన చేస్తాడని చెప్పి అనుకున్నారు, రాలేదు. చేసేది ఏమన్నా? ఇప్పుడైనా సంక్షేమానికి అప్పే తేవాలి కదా సార్, మరి చేసేదేమో వీళ్ళైనా అప్పులే తేవాలి కదా. ఎవరు? కూటమి ప్రభుత్వం కూడా. ఇప్పుడు కూడా ప్రభుత్వం అప్పులు అవసరం లేదండి. ఆదాయాలు చాలా ఉన్నాయి, ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. మందు మీద ఆదాయం బోర్డు ఉంది, ఇసుక మీద ఆదాయం బోర్డు ఉంది, చాలా ఆదాయాలు ఉన్నాయి. ప్రజలకి సంక్షేమం చేయటాకే రాష్ట్రం లో బడ్జెట్ అని చెప్పడం అది కరెక్ట్ కాదు. అది రెడ్ బుక్ అంటున్నారు కదా లోకేష్ గారు, ఇంకా అందులోనే ఉంటారా బయటకు వస్తే? సాగినంతకాలం సాగుద్ది, తర్వాత ఏమైంది? రెడ్ బుక్ సాగినంతకాలం సాగుద్ది, ఎక్కడో చాట పులిస్తా పడుద్దిగా. అప్పుడు వాళ్ళు దాని పరివర్తనం అంటే వాళ్ళు చూస్తారు. ఉగాది నుంచి కానివ్వండి, జూన్ నుంచి అమలు అవుతాయా అంటే రైతులకి భరోసా అంటున్నారు. ఏమీ లేదండి, చేసినాక చేశాడు అనుకోవడం కానీ చేస్తాడని ఆశపడతాం అనవసరం, ఉట్టి భ్రమ, అంతకన్నా ఏం చేయలేదు. ఫైర్ యాక్సిడెంట్ ఆ కథనం ఎలా చూడాలి? ఏదైతే ప్యాలెస్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ నేను చూడలేదండి, టీవీ న్యూస్ నిన్న మనం చూడలేదు. ఏంటో తెలియదు, దాని గురించి పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడతాం. మరి చూసుకుంటే సార్ నెక్స్ట్ మరి ఏమంటే ప్రజలు కంపారిజేషన్ మొదలు పెడితే దగ్గర సంవత్సర పాలన అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రజలు వెనక మొగ్గు చూపుతారా? ఎందుకంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినమ్మటిని వీళ్ళు పథకాలు అంటున్నారు, మరి జరుగుతాయి పథకాలు? ఏమైనా పథకాలు జరగవండి, ఊరికే మభ్య పెడతామే కానీ చివరి సంవత్సరం వరకు పథకాలు జరగవు. ఇప్పుడు జరగాల్సిన పథకాలు ఎన్నో అయిపోయినాయి, అవి కూడా అంతే. ఏముంది, మన డిసెంబర్లో పేదలకు ఇళ్ల స్థలాలు 2 సెంట్ల స్థలాలు అన్నాడు, తర్వాత జనవరిలో అన్నాడు కొత్త పెన్షన్లు అన్నాడు, కొత్త పెన్షన్లు అయిపోయినాయి, ఏదీ లేదు, జరగవు. ఆయన చెప్పేశాడు మన పబ్లిక్ లాస్ట్ వీక్లో, రాష్ట్రం సంక్షేమాలు చేయాలంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు, చెయ్యలేమని తిప్పేశాడుగా, మడమ తిప్పేశాడుగా ఆయన. నమ్మొచ్చా నమ్మకూడదా? ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అలాగే చెబుతుందా? ఏం నమ్మేది? జనరల్గా చూసుకుంటే సంక్షేమం ప్రతి ప్రభుత్వం చెబుతుందిగా ఇస్తామని. ఏం పెడతారన్నారండి? ఏమన్నా ఉందా అసలు? మీకన్నా ఏమన్నా అనుకుంటున్నారా? అన్నా క్యాంటీన్కి వెళ్తే భోజనం కూడా పెడతలేదు. ఎందుకంటారు? ఏం జరుగుతుంది? అంత అన్యాయం తప్ప న్యాయం లేదు. నడుస్తున్నాయి అసలు, అవి ప్రాపర్గా నడుస్తున్నాయా? ఖచ్చితంగా నడుస్తున్నాయా? అన్ని నడుస్తున్నాయి, న్యాయం లేదు. మరి గత ప్రభుత్వాల్లో సంక్షేమానికి పెద్దపీట అని ఆయన అంటున్నారు. నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మీడియా ముఖంగా, మేము కరోనాలో కూడా పథకాలు అప్లై చేసామని ఆయన అంటున్నారు. మరి ఎలా చూడాలి? ఏమీ న్యాయం లేదండి. జీవితంలో ఎవరికి భోజనం అన్ని న్యాయం ఏమీ లేదు. ముసలి మొక్కలకు కూడా ఏమీ లేదు న్యాయం. మరి 4 ఏళ్ళు కూడా మా భవిష్యత్తు బాగుంటుంది, కేంద్రం సపోర్ట్ ఉందని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఏమీ లేదండి. వీళ్ళు మాటల మీద నిలబడరంటారు, ఏం చేయలేరా? వాళ్ళు ఏం చేస్తారండి బాబు, వాగ్దానం చేస్తాం తప్ప ఏమీ లేదు. ఓకే, మరి ఏంటి మరి పథకాలు ఇక గాలికి వదిలేసినట్టేనా? అంతే, ప్రజలు ఇక మోసపోయినట్టేనా? అన్ని వాగ్దానం చేస్తారు, ఊగినాగి పోవటమే అన్ని. ఓకే.